గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావు గారి ఇల్లు చేసాం. ఓకే, రావు గారి ఇల్లు చేస్తున్నాం. అది కూడా వెంకట్ గారిది ఎస్ఎస్ క్రియేషన్. అప్పుడు ఎస్ఎస్ క్రియేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ తరణి గారు డైరెక్టర్. అవును, రావు గారి ఇల్లు సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు. రాము ఏంటంటే కంటిన్యూటీలు చూసుకునేవాడు. ఓకే, ఒక కళ్ళద్దం పెట్టుకొని. అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పటి నుంచి మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండేవి. అట్లా రామ్ గోపాలను పరిచయం మాకు. అలా ఇబ్బంది పడే క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల? మర్చిపోవటం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది. నాకున్న దీనికైతే వేరే అయితే మాట అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారు అబ్బాయి. ఓకే, మాకు మనపున్న స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన అబ్బాయి కదా. అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం. వాస్తవాన్ని చెప్పాలంటే అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది. అక్కడి నుంచి అలా 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 పరిచయం అయిన తర్వాత రావు గారి ఇల్లు తర్వాత విజయ్ సినిమా చేసాం. విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు పిలిచి శివ సినిమా చేస్తున్నాం, శివ చేద్దాం, మేకప్ టెస్టులు చేయాలి. సరే, ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మాకు తెలియదు. మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది. అక్కడి నుంచి మేకప్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, తర్వాత శుభలాక్ సుధాకర్. అంటే శుభలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేశాడు అనుకోండి. ఆ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా రావటం మొదలు పెట్టారు. మేమేంటంటే అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం. అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది. వీళ్ళంతా కొత్త మొహాలు. చూస్తే కొంతమంది రౌడీలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు, ప్యాంట్ అంటున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయిగా వచ్చాయనేవాడు. వేసుకున్న బట్టలతోనే ఏంద్రా ఇది అనుకున్నాను. మేకప్లు వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రయల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రయల్ ఏది చేసుకున్నారు, చూసుకున్నారు. ఇంత అయింది. అయిన తర్వాత ఫస్ట్ అక్కడ సికింద్రాబాద్ సీసా స్కూల్ ఉంది సార్. అక్కడ బయట ఒక 40 ఫీట్ క్రెయిన్ పెట్టి స్కూల్లో పెట్టి కెమెరా పెట్టుకొని ఇటు నుంచి రౌడీలు వచ్చి కారు ఆగుద్ది. ఆ బోట్ షాట్ కారు ఆగుద్ది. స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు. నేను పెట్టేటప్పటికి నేను ఏంటిది బాగా ఇంట్రెస్ట్గానే ఉంది అనుకున్నా. గోపాల్ రెడ్డి గారు కెమెరా. సరే ఆయన పెట్టాడు. 4 షాట్లు అని చూసాం. జనాలు రావటం వెళ్ళటం చూసాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు ఏంటంటే డైరెక్టర్ల దగ్గర పని చేసాం, ఇట్లు ఇచ్చాం, కానీ క్లారిటీగా ఉండేది కాదు, మాకు తెలిసేది కాదు. సెట్లో ఉన్నా కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఏదో షార్ట్ డైలాగ్ చెప్తున్నా తీస్తున్నారు. ఇదేమైపోయిందంటే ఇతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాము గారి దగ్గర మాకు అప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉండే. కో డైరెక్టర్ వచ్చినా మాట్లాడకూడదు, అసిస్టెంట్ డైరెక్టర్లతోనే మాట్లాడాలి, హీరోలు వస్తే పక్కకి వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గరికి దరిదాపులకి వెళ్ళకూడదు, హీరోయిన్ అంటే ఒక మోసలో పెరిగాం మేము అప్పటి వరకు ఇండస్ట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత, రాము గారు వచ్చిన తర్వాత పిలవటం, బుధమే చేయటం, నాకు ఇలా కావాలి చంద్ర, నాకు ఇలా కావాలి అంటే మనలో ఒక టెక్నీషియన్ కలిసిపోయాడు. డైరెక్టర్ లాగా మాకు అనిపించాల. ఆ షాట్ పెట్టేటప్పటికి ఇంట్రెస్ట్ అనిపించింది. ఫస్ట్ షాట్ అది. ఆ బోర్డు నుంచి అలా దిగి వచ్చి హీరో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు రావటం తెచ్చేటప్పటికి ఇదేదో ఉంది. ఇది అక్కడి నుంచి ఆ సీసా స్కూల్లోనే అన్ని ఫైట్లు కానీ, జెయ్యి కానీ, సైకిల్ చైన్ తీయటం కానీ ఇదంతా అక్కడి నుంచి మాకు కొద్ది నమ్మకం. అంటే
డైరెక్ట్ అప్పుడు నమ్మటానికి మనం ఎవరం సినిమా కదా, అప్పుడు ఇతను డైరెక్టర్ కాదా అంటే ఈ రోజుల్లో అనుకుంటాం నమ్మకం ఉందా లేదా. అప్పుడు సినిమా చేస్తున్నాం అంతే, మాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నమ్మకం లేదు అనేది అంత పెద్దోళ్ళం కాదు కదా, సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది మనకి అంత కాదు, బట్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు వస్తే కలవకూడదు, వాళ్ళని విష్ చేయకూడదు, లేకపోతే హీరోల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. నేను ఇంకోటి విన్నాను, అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట, అది చెప్తా, ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అవును, అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేశాడు. నేను చెప్తున్నా, అదే చెప్తా. షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి, షూ వేసుకొని లోపల రాగాలి, చెప్పులు వేసుకొని లోపల రాకూడదు. అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు, కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే షూ ఇప్పితే తిట్టేవాడు. ఓకే, మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు. ఏంటి ఆ బట్టలు ఏంటి, మంచిగా వేసుకోవచ్చు కదా, జీన్స్ వేసుకోవచ్చు కదా. అంటే ఆ సిస్టమ్ మారిపోయిందండి. శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు, మాలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే, అప్పుడేంటి, నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ వేసి పక్కన ఉండాలి అంతే, వేరే ఏం చేయకూడదు. పిలిస్తే వెళ్ళాలి, పిల్లలతో పక్కన ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది అంటే ఈయన వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు, కాస్ట్యూమ్ లేదు, ఒక సెట్ అసిస్టెంట్ కాదు, సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు. అంటే అంతా ఒక టీం. వంశీ కానీ, నేను కృష్ణవంశీ కానీ, తేజ కానీ, రమణ కానీ, ఉత్తేజ్ కానీ, ఏది అడిగినా పటా 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 పనులు చేసుకుంటాం, ఇది మనది అని కదా. అట్లా బాగా మర్జీ అయిపోయాం సినిమా. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడం అసలు లేదు, తక్కువగా చూస్తాం, అతను ఎందుకు వచ్చాడు, ఇదే అసలు భేదాలు అనేవి లేవు. ఓకే, సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. కట్టుకొని చేతులు కట్టుకొని భయభక్తులు ఉండాలి, ఉండకూడదని కాదు, బట్ అది హెవీ భయం. వస్తున్నారంటే అమ్మ అని పక్కకి వెళ్తాం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును, ఫస్ట్ టైం. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి ఏంది అసలు అంటే జేడీ చక్రవర్తి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. జేడీ ఓకే, జేడీని తీసుకొచ్చే చూసేటప్పటికి నాకు ఒక పుల్లాగా అనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అన్నారు, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్ అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు, పెట్టుకోండిరా ఇలా చెప్పాను. నిజమా అంటాడు. తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండ్, ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఎవరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు, అరే తీసుకోండిరా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది వెళ్ళి రాముతో చెప్పాడు, మేకప్ టెస్టే చేయని అంటున్నాడు అంటే ఎక్సలెంట్ కొంటాడు, పెట్టుకోమని. ఏమన్నా రాజీవ్ గారు ఓకే అంతే, ఇంకేమనలేదు. ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కోపం లేదు వాస్తవానికి. ఏం ఆలోచిస్తాడో మనకు తెలీదు. అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు. ఒకసారి అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే. రాము గారి దగ్గర ఉంది ఏంటంటే, ఎవరి మీద కోపడినట్టుగా నేను చూడాల. ఓకే, నేను దగ్గర రాము దగ్గర 8 సినిమాలు 9 సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను. తర్వాత రంగీలా కానీ, క్షణక్షణం కానీ, రాత్రి, అంతం, దెయ్యం, ఇవన్నీ చేసుకున్నా. రాము గారి దగ్గర మధ్య 8-9 సినిమాలు చేశాను. సో ఇదే బిహేవియర్ ఎప్పుడు ఎవరిని, ఇప్పుడు కూడా ఎవరిని ఏమీ అనడం. నాకు తెలిసి
వాళ్ళని కోపడటం లేదా అక్కడ ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు. అతని పనేదో అతనిదండి, అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే, మిగతా వాటికి వెళ్ళడు రాము.